చెప్పేసి ఇంతకాలం పోరాటం చేస్తూ ఉన్నా ఈ రోజు నాకు మన ఎమ్మెల్యే గారు గుర్తించి అవకాశం ఇచ్చారు. నేను కూడా నాకున్నటువంటి ఆర్థిక స్థితిగతులు ఉన్నా కూడా ఖచ్చితంగా మా వాళ్ళ గురించి నేను నిలబడాలి, మా వీధి ప్రజల గురించి నేను నిలబడాలి, మన వార్డు గురించి నేను నిలబడాలి, ఈ పుట్టిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని తీరాలి. అందుకోసం వెన్ని కూడా ఏదైనా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ఈ రోజు నేను ఎన్నికల్లో బరిలోకి దిగిరా. మీకోసం మేము నిలబడతాం. ఇక్కడే పుట్టి పెరిగి ఉన్న వాళ్ళం, ఇక్కడే శాశ్వతంగా ఉంటాం. మీ గురించి ప్రతి ఇంటికి కూడా ఏ సమస్య ఉన్నా కూడా నేను పోరాడదా అని చెప్పి హామీ ఇస్తున్నా. పల్లా రాజేశ్వర రెడ్డి గారు మనకు హామీ ఇచ్చారు. మోహన కృష్ణ, నువ్వు నా పిలుపు మేరకు పార్టీలోకి వచ్చావు, నీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత నాది. ఆ ప్రాంతంలో గత మూడు తరాలుగా ఒకే పార్టీ జెండా ఎగరేస్తా ఉన్నది. అక్కడ నుండి ఆ పార్టీ యొక్క జెండా ఎగరవయ్యి నీకు కావాల్సిన పథకాలు కానీ, స్కీములు కానీ, బెడ్రూమ్ ఇల్లు కానీ ఏది ఉన్నా కానీ నేను దగ్గర నుండి చూసుకుంటా అని చెప్పి సార్ నాకు హామీ ఇచ్చిండు. సార్ హామీ మేరకే నేను ఈరోజు మీ ముందు నిలబడ్డా. ఇక్కడ నిలబడి మోహన కృష్ణ గారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు నిలబడి అనుకోవాలి. మీరు ఖచ్చితంగా గెలిపియాలి. మీ కుటుంబం కోసం నేను పోరాడతా, మీ ఇంటి కోసం నేను పోరాడతా, మీకు ఏ అవసరం ఉన్నా కానీ నేను నిలబడతా అని చెప్పేసి హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు ఏదో మాటలు మాట్లాడి వాళ్ళ పోరాటం చేసి గెలిచి ముఖం చూపించకుండా పారిపోయే రకాన్ని కానే కాదు. ఇక్కడే నా కుటుంబం ఉన్నది, ఇక్కడే నా ఇల్లు ఉన్నది, ఇక్కడే ఖచ్చితంగా నేను నిలబడతా అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ మన మీద పెత్తనాలు చేయడానికి మీరు ఒక విషయాన్ని గుర్తించాలి. ఇంతవరకు మన కౌన్సిలర్ లెవెల్లో కూడా మన స్థానికులు గానే కాదు, మన ఇంట్లో వాళ్ళు గానే కాదు, బయట నుంచి ఎవరో రావాలి, మన ఓట్లు కొనుక్కోవాలి, మన మీద పెత్తనం చేసిపోవాలన్నట్టుగానే ఉన్నది. అంటే బయట వాళ్ళకు మనం ఎట్లా కానొస్తా ఉన్నామంటే వీళ్ళకేమున్నది, పైసలు కొడితే ఓట్లు పడతాయి, గెలుస్తాం, ఆడుకుంటాం, పోతాం. 5 సంవత్సరాల బానిసత్వానికి మనం గురైతా ఉన్నాం. మరి అదే బానిసత్వం మనకు అవసరమా? ఆ బానిసత్వ సంఖ్యలను మనం తెంచాలి. ఇవ్వాలి రోజు ఖచ్చితంగా మేము ఓటు అమ్ముకునేటోళ్ళం కాదు, నిజాయితీగా మా బిడ్డకు మేము ఓటేసుకొని గెలిపించుకుంటాం, మా అభివృద్ధి కోసం మేము పోరాడదామని చెప్పేసి మనకు చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. అందుకోసం మనం ఈరోజు వచ్చినాము, పోరాటం చేస్తా ఉన్నాము. ఎవరి గురించి పోరాటం చేస్తా ఉన్నామంటే మన కుటుంబాల కోసం పోరాటం చేస్తా ఉన్నాం. ప్రతి వీధిలో ఏ ఇంటిలో ఏ సమస్య ఉన్నది, ఎవరికి ఏ బాధలు ఉన్నాయి, మన వీధిని అభివృద్ధి చేసుకోవాలి, మన వార్డుని అభివృద్ధి చేసుకోవాలంటే ఏ సంక్షేమ పథకాలకు తీసుకురావాలి, ఏ అవసరాలు పూర్తి చేయాలన్న ఒక విషయం మీద కూడా మేము చర్చ చేసుకుని ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నాం. ఆ ప్రణాళికను ఖచ్చితంగా మీ ముందు ఉంచుతాము. ఆ ప్రణాళికతో పాటు మనకు ఏ అవసరాలు ఉన్నా కూడా తీర్చడానికి, నెరవేర్చడానికి మేము 5 సంవత్సరాల కాలం పోరాడదాం. మన చేతిలో శక్తి ఓటు. ఆ ఓటుని మనము మన కోసం మనం వినియోగించుకొని కారు గుర్తుకు వేస్తే మనం గెలవడం తథ్యం. మనల్ని ఆపేవాడు ఎవడో లేడు. జై తెలంగాణ. మీ గురించి మీరు పోరాడాలి, మన గురించి మనం పోరాడాలి, మన కారుని గెలిపించుకోవాలి. అది అందరి బాధ్యత, అవసరం కూడా. నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. ఇది ఒకసారి నాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని గుర్తించండి. డాక్టర్ మోహన్ కృష్ణ భార్గవ సతీమణి నేను. ఆయన మీరు ఎన్నో రోజుల నుంచి చూస్తూ ఉన్నారు. మన ఎమ్మెల్యే గారి సేవలు, కేసీఆర్ గారి అన్ని పాలన చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి, గెలిపిస్తారని భారీ మెజార్టీలోనే ఆశిస్తుంది. 11వ తేదీ నాడు జరిగే ఎన్నికల్లో భారీ మెజార్టీతోని అందరూ ప్రతి ఒక్క ఓటును వినియోగించుకొని కారు గుర్తు ఓటు వేసి మమ్మల్ని భారీ మెజార్టీతోని గెలిపించాలని అందరికీ జై తెలంగాణ. ఈరోజు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881, 9247896607.